పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది గార్లిక్ బటర్ చికెన్. ఇది నిండు సులభంగా చేయవచ్చును. ఏం లేదు, మనం ఒక 500 గ్రామ్ వచ్చి కోడి కూర ఎత్తుకంట ఎమ్మిక లేకుండా దాని వచ్చి బాగా శుభ్రంగా కడిగేసి మిరియాల దుమ్ము ఉప్పు కొద్దిగా వేసి ఒక 15 నిమిషాలు నానపెట్టేస్తాం. దాని తర్వాత మనం మైదా పిండి అట్లేదంటే కార్న్ఫ్లవర్ పిండి ఏదైనా వేసి అది కూడా కొద్దిసేపు నానబెట్టి చేయపోతాము. రెండే ఎట్టే చేసి చూద్దాం. నేను వచ్చి ఇప్పుడు ఒక 500 గ్రామ్ ఎమ్మిక లేకుండా కోడి కూర ఎత్తుండాను. దీన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టేసి దీనికి కావాల్సిన ఉప్పు వేసేసి మిరియాల దుమ్ము వేసుకోండి. బాగా కలిపి ఉడుచుకోండి. ఇంకా కొద్దిగా కూడా మనం మిరియాల దుమ్ము వేసుకుంటాం. ఇది వచ్చి ఒక 15 నిమిషాలు అట్నే మనం నానపెట్టేస్తాం. దాని తర్వాత 2 చెంచా నేను మైదా పిండి వేస్తున్నాను. దీన్ని కూడా బాగా కలిపి ఒక 5 నిమిషాలు అట్నే పెట్టేస్తాం. దాని తర్వాత మనం దీన్ని వేయించి ఎత్తుకుంటాం. చూడండి, బాగా కలిపి ఉడిచేయండి. ఇప్పుడు వచ్చి నేను ఏం చేసినట ఒక 10 ముక్కలు కోడి కూర ఎత్తి నీళ్ళు పోసి మిరియాల దుమ్ము ఉప్పు ఇది అన్నీ వేసి ఒక 2 విజిల్ విడిచి ఉడకపెట్టి ఎత్తి పెట్టుంటాను. ఎందుకంటే మన చికెన్ ఉడకపెట్టేటప్పుడు ఈ నీళ్ళు వచ్చి మనం వాడకపోతాము. అప్పుడు వచ్చి ఆ రుచి బాగుంది. అందుకోసం ఒక కడాయిలో నూనె పోసుకోండి. మనం నానపెట్టిన కోడి కూరని మెల్లిగా ఇటు ఒకటిగా వేసుకోండి. 2 వైపులను ఉడికిన తర్వాత మనం దీన్ని ఎత్తి పెట్టుకుంటాం. తిప్పి వేసుకోండి. నేను కుక్కర్లో ఉడకపెట్టిన ఆ కూర కూడా దీంట్లో వేసుకుంటుని నీళ్ళు వచ్చి మనం ఈ చికెన్ ఉడకపెట్టేటప్పుడు మనం వాడుకుంటాం. చూడండి, బాగా వేంపడైపోయింది. ఇప్పుడు వచ్చి నేను దీన్ని ఒక ప్లేట్లో వేసుకుంటా. ఉడకపెట్టిన కూరని దీంట్లోనే వేసేసి దీన్ని ఒక ప్లేట్లో మనం మార్చుకుంటాం. చూసారా? దాని తర్వాత దీంట్లోనే ఒక 2 చెంచాకు నేను బటర్ వేస్తున్నాను. బటర్ బాగా కరిగిన తర్వాత ఒక వెల్లుల్లి ఎత్తి దూంచి బాగా సన్నంగా తరిగి పెట్టుండాను. దీన్ని వచ్చి మన బటర్లో వేసి బాగా వేయించుకుంటాం. సన్న మంటలో పెట్టుకోండి. ఆ వాసన వచ్చేదాకా మనకు బాగా వేగాలి. చూడండి, బటర్తోని ఆ వెల్లుల్లి చేరేటప్పుడు మంచి వాసన ఉన్నాయి. దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ని ఆర్గానోను వేస్తున్నాను. నేను ఒక 1/2 చెంచా మిరియాల దుమ్ము, 1/2 చెంచా కాశ్మీర్ మిరప్పొడి ఆప్షనల్దా, 1/2 చెంచా వచ్చి వెట్టి మిరప్పొడి మన ఇంట్లో వాడేది అన్నీ వేసి మొత్తంగా కలుపుకండి. మొత్తం కలిసేట కలిపేసి మనం కూర ఉడకపెట్టిన నీళ్ళని దీంట్లో పోస్తున్నాను. బాగా మొత్తం చేరి కలిసేట కలుపుకండి. దీంట్లోనే వచ్చి మన కార్న్ఫ్లవర్ పిండి సగం చెంచా లేంట 1 చెంచా వేసి ఒక 5 నిమిషం బాగా తెల్ల పెట్టేసి దాని తర్వాత మనం వేయించిన కూరని వేసుకుంటాం. కలిపి ఉడ్చేసి ఇప్పుడు వచ్చి మన పొయ్యిని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం. ఒక 5 నిమిషాలు వచ్చి మనకు కూర ఉడకని. చూడండి, బాగా ఉడికిపోయింది. రుచి అయిన గార్లిక్ బటర్ చికెన్ రెడీ. చూసారా? దీన్ని ఒక ప్లేట్లో మార్చుకుంటాం. మనం గార్లిక్ బటర్ చికెన్ నేను ఎట్ట చేసేది చూస్తుంది. ఇది వచ్చి మంచి కాంబినేషన్గా ఉన్న రసాన్నం పెరుగు అన్నం అది మటు లేకుండా చపాతీలోకి కూడా మంచి కాంబినేషన్గా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు.